షెట్ విషయము. సో ఎట్లయిట్స్ చూస్తున్నారా, దీని ఒక చుక్క వినం చూస్తున్నారా. ఈ చుక్క వినంతో దీంట్లో ఉంది, దీంట్లో ఉందా? ఎవరు చూసారు? మీరు చూసిరా? సార్ కొద్దిగా దూరం జరగండి, మీరు దూరం జరగండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి జన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో గైస్, చిన్న ఇటుకలో చూడండి, చిన్న ఇటుకల వరుస ఉంది. సో ఈ వరుస లోపలికి వెళ్ళిందట. యూట్యూబ్ లో నంబర్ చూసి వాళ్ళు కాల్ చేయడం జరిగింది. అన్న ఇట్లా మా ఇంట్లో స్నేక్ వచ్చింది, రెస్క్యూ చేస్తారంటే అవును రెస్క్యూ చేస్తామని చెప్పేసరికి అక్కడ నుంచి రావడం జరిగింది. పేరు చెప్పాలా వద్దా? సో వాళ్ళు వీడియోలో రానని చెప్తున్నారు, అనే వీడియోలో వస్తే బాగుండదు అని చెప్పేసరికి సరే నేనైతే రెస్క్యూ చేస్తున్నాను. ఎంత పెద్దగా ఉంది చూసినప్పుడు? ఎంత పెద్దగా ఉంది? మూరెట్ ఉంటుందా? ఏ కలర్? నాగుపాము. నాగుపాము అనుకున్నాను. ఇక్కడ చూసి ఇది అంట అనుకుంటారు. ఇక్కడ వంట చేసుకుంటారా? ఇక్కడే కదా వంట వేసుకునేది. సో వంట చేసుకుంటారు ఇక్కడే. సో బొగ్గులు కూడా ఇక్కడే పెడుతున్నారు. సో అనుకోకుండా ఇక్కడ వీళ్ళు చూడకపోతే కాళ్ళు కనుక పెడితే బయట అవుతుంది కాళ్ళు. అనుకోకుండా ఇక్కడ చేతి పెట్టి కూడా ఇట్లా బొగ్గులు లేపి పక్కన పెడితే కూడా బయట ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవి ఇట్లా దూపు అవుతుంది. సో అవి దూపు అయినప్పుడు ఆకలినప్పుడు ఎక్కడైనా హోల్స్ల నుంచి బయటకు వచ్చేసి ఆహారం కోసం వెతుక్కుంటూ లోపల మెసులుతుంది. డోంట్ డిస్టర్బ్. నేను వచ్చిన పటాన్లోకి ఎందుకు కొడుతున్నారు? చూస్తున్నారా ఇటుకెళ్ళా లెటప్ అన్నది. మెల్లిగా మెల్లిగా చేతు అమ్మ కరుస్తుంది. ఎందుకు కొరుకుతున్నారు? ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఓ షెట్ కరుస్తుంది. దిస్ ఇస్ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. కొద్ది పక్క జరగండి.
దీని ఒక పాయిజన్ చూడండి. వీనం అంటే దీని ఒక విషయము. సో ఎట్లా ఇట్స్ చూస్తున్నారా, దీని ఒక చుక్క వీనం చూస్తున్నారా. ఈ చుక్క వీనంతో మినిమం 20 నుంచి 25 మెంబర్స్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. దిస్ ఇండియన్ ప్రాక్టికల్ అని ఎందుకు వచ్చిందంటే, నేను పెట్టుకున్న కళ్ళజోడుని చూస్తున్నారా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్రాక్టికల్ అని అంటుంటారు. సో దీని కంఠం వెనకాల చూడండి. సో 2 ఆకారాలు ఉన్నాయి చూస్తున్నారా, బ్లాక్ కలర్లు. సో దాన్ని కూడా ప్రాక్టికల్ అని అంటుంటారు. సో ఈ పడిగలేపి ఎందుకు వార్నింగ్ ఇస్తుందంటే, నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దని పడిగలేపి వార్నింగ్ ఇస్తుంటుంది. సో ఈ స్నేక్ ఒక స్నేక్ వార్నింగ్ ఇస్తుంది. వేరే స్నేక్స్ వచ్చేసి రసల్స్ వైపర్ కానివ్వండి, కామన్ క్రెట్ కానివ్వండి, స్పీడ్గా బైట్ చేస్తాయి అన్నమాట. కామన్ క్రెట్ అంటే అది నార్మల్గా చీమ క్యాప్సినట్టు అనిపిస్తుంది. రసల్స్ వైపర్ అంటే బాగా డేంజర్ అయిన స్నేక్. 0.3 సెకండ్ ఇట్లా బైట్ చేస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎంతసేపు కలుస్తావు. దీని యొక్క తీత్ అనేది చాలా షార్ప్గా ఉంటాయి. దీని తీతు చిన్నగా మన బట్టలు కొట్టే సూది ఎట్లా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ తీతులో నుంచి వెనమ్ అనేది ఇంజెక్ట్ చేస్తుంటుంది. సో గైస్ ఇది నాకు కరిచిన తర్వాత కూడా దీని నోట్లో వెనమ్ అనేది ఉంటుంటుంది. సో చాలామంది అంటుంటారు, బ్రదర్ ఇట్లా స్నేక్ 1 టైం కరిచిన తర్వాత 2nd టైం బైట్ చేస్తుందా, కరిస్తే మనిషి చనిపోతాడా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. సో బ్రదర్ అట్లేం కాదు, ఒక పాము వచ్చేసి 3 సార్లు కాదు 4 సార్లు కూడా కరుస్తుంది. కరిస్తే మనిషి చనిపోయి కూడా ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వీడియోలో కూడా చూపించిన నేను మాటికి కరిచినప్పుడల్లా వెనమ్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ బాగా గట్టిగా అయితే కరిచింది, వెనమ్ అనేది ఇంజెక్ట్ అని చూస్తున్నాను. ఇది బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్స్. నేను చేసినట్టు ప్లీజ్ దయచేసి మీరు ట్రై చేయొద్దు, డోంట్ ట్రై చేస్తే కనుక మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. మేము ప్రొఫెషనల్లీ స్నేక్స్ గురించి ట్రైనింగ్ తీసుకొని రెస్క్యూ చేస్తుంటాము. సో గైస్ చూస్తున్నారా, ప్రాక్టికల్ కాటేసినప్పుడల్లా వెనమ్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు, ఇదిగో ఈ పాముకు పాము కరుచుకుంటుంది చూస్తున్నారు. ఇదిగో వెనమ్ అనేది కూడా ఇంజెక్ట్ ఇదిగో ఇక్కడ పాము క్లియర్ కనిపిస్తుంది. ఇగో నాకు బయట చేస్తుంది చూస్తున్నా. ఇదిగో వెనమ్ ఇదిగో బాగా కోపాలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ కూడా వెనమ్ అనేది ఇంజెక్ట్ చేసింది చూడండి. హ్యాండ్ గ్లాస్ పైన ఇక్కడ కూడా ఇంజెక్ట్ చేస్తుంది. తీసుకెళ్ళి మళ్ళీ ఫారెస్ట్లో రిలీజ్ చేసిస్తాం. చంపం. నీళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మీరు దాన్ని పట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయొద్దు, డోంట్ ట్రై. మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేయండి. యూట్యూబ్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఉన్న స్నేక్ రెస్క్యూ అని సెర్చ్ చేస్తే వస్తుంది. మేము మా నిజామాబాద్ డిస్టిక్ లోపల ఎక్కడైనా వెళ్ళని మేము వచ్చి రెస్క్యూ చేస్తుంటాం. అక్కడ దూరం నిలబడి చూడాలి, గమనిస్తామా అది ఎడిపోతుందని. గోడెంబట ఇక్కడ ఎక్కడన్నా హోల్స్ ఉన్నాయనుకో, హోల్స్ అలాగే వెళ్ళిపోతే మాకు దొరకదు. మీరు అంటారు అక్కడికి వెళ్ళింది అంటే గంట సేపు లింకినా దొరకదు. పాము ఒక దగ్గర ఉంటుంది, మీరు చూస్తారు ఒక దగ్గర. సో కనిపించగానే ఫస్ట్ ఏంటంటే మీరు భయపడద్దు, మనల్ని ఏం చేయదు, మనని చూసి అది పారిపోతుంటది. సో దాన్ని చూసి మనం పారిపోతుంటాం. సో మనం దాన్ని చూసి భయపడద్దు. ఇది ఎప్పుడు హాని చేస్తుంది అంటే, దీనిపైన అనుకోకుండా మనం కాల్లో చెయ్యి పడితేనే అది మనకు హాని చేస్తుంది. అంతవరకు ఎవరిని ఏమనదు. కనిపించగానే దాన్ని ఒక ఫోటో తీయాలా, మీకు థర్డ్ రాస్తే ఫోటో తీయాలా, వీడియో తీయాలా. ఒకవేళ రాలేదనుకో దాన్ని గమనిస్తుండాలా, ఎక్కడికి వెళ్తే చూస్తుండాలా. అక్కడికి వెళ్ళింది ఆగిందా, ఆగంగానే మీరు మొబైల్ చేతిలో ఉంటే కనుక పక్కన ఉంటే కనుక తీసుకొని అక్కడ నుంచి కాల్ చేయాలా, మేము దాన్ని చూస్తున్నాం అని చెప్పేస్తే మేము వచ్చి దాన్ని రెస్క్యూ చేసుకుంటాం. అక్కడ ఎగ్జాక్ట్లీ ఉన్నదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తాము. మీరు చూసిర్రు, బయటికి వెళ్ళిపోయారు, తలపెట్టేసిర్రు, అది ఇటు నుంచి ఇంట్లో కూడా పోవచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు, బయటికి పోవచ్చు. అక్కడ ఒక చిన్న తలుపు ఉంది కదా, ఇటుకెళ్ళున్నాయి, ఆ సందులో నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. అందుకోసం మేము చెప్పినా మీకు, వచ్చిందాక మీరు అక్కడే ఉండరు, దాన్ని చూస్తూ ఉండరు. చూస్తే అది ఎటన్నా వెళ్తే మాకు కూడా అర్థమవుతుంది ఎక్కడ లింకాల ఎక్కడ లింక్. ఓకే క్యాప్ డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలా. చూడండి మళ్ళీ కరవడానికి వస్తుంది నాకు. ఓయ్ లోపలికి వెళ్ళిపో. ఎన్నిసార్లు కరుస్తుంది. ఇదిగో వెనమ్ చూస్తున్నారు. మీకేం కాదా? బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్స్ కదా, చనిపోతా నాకు కూడా లోపల కూరలు తిరిగి.
7 మనకి యాంటీ దిగట్లేదా కళ్ళు? ఆహా. కూరలు దిగట్లేదా లోపలికి? కూరలు దిగాయి, ఇవి బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్స్ కదా. అవునా? సో గైస్ నేనైతే వచ్చి దీన్ని ఈజీగా అయితే రెస్క్యూ చేసుకున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం ఉల్లా ఫిస్ సైడ్ నుంచి సేఫ్ నెక్స్ట్ సినిమా. మీలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రొవైడ్ చేస్తే మా ఇలాంటి రెస్క్యూవర్స్ కాల్ చేయండి. ఒకవేళ మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని రెస్క్యూ చేసి మళ్ళీ దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.